అందరికీ నమస్కారం. ఈరోజే అక్షయ తృతీయ, పరమ పవిత్రమైన రోజు. లక్ష్మీదేవికి, కుబేరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా, బంగారం కొన్నా కొనకపోయినా, రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, 2 నిమిషాల్లో మీ జాతకం మారిపోతుంది, మీ దశ తిరిగిపోతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోటి రూపాయల బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథలను వినగలుగుతారు. అక్షయ తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ఇలా చెప్పినట్లుగా పురాణాలలో ఉంది. పూర్వం దరిద్రుడు, ప్రియవాది, సత్యవంతుడు, దేవగురువు, జనభక్తుడు అయిన కోమటి ఉండేవాడు. అతడు ఒకనాడు వైశాఖ మాస శుక్ల పక్ష తదియ మహత్యాన్ని పెద్దల ద్వారా విని అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవపూజ చేసి లడ్డూలు, విసనకర్రలు దానం చేశాడు. ఆ కోమటి తర్వాత జన్మలో కుశవతి నగరంలో ఒక ధనవంతుడైన క్షత్రుడిని ఇంట్లో పుట్టాడు. ఆ జన్మలో కూడా అతను దాన నివృత్తిని విడలేదు. అంతగా దానం చేస్తున్న అతని సంపద క్షయం కాకుండా అక్షయం అవుతూ ఉంది. ఇదంతా అక్షయ తృతీయ వ్రతాచరణ ప్రభావం అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ వ్రత విశేషాల గురించి చెప్పాడు. అక్షయ తృతీయ రోజు శివుడు అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడయ్యాడు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న మంచి రోజు కూడా ఇదే. అందుకే ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తారు. ఇలా పూజించటం వలన సరి సంపదలు కలుగుతాయని, అలాగే పవిత్ర గంగా నది భూమిని తాకింది కూడా అక్షయ తృతీయ రోజే. నిరుపేద అయిన కుచేలుని శ్రీకృష్ణుడు కలుసుకున్న రోజు అక్షయ తృతీయ. ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడిగా మారాడు. వ్యాస మహర్షి వినాయకుడితో మహాభారతం రాయడం మొదలుపెట్టింది అక్షయ తృతీయ రోజే. వనవాసం చేస్తున్న పాండవులకు సూర్య భగవానుడు అక్షయ పాత్ర ఇచ్చింది అక్షయ తృతీయ రోజే. అంతేకాదు కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంట జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు కనకదార సూత్రం చేసిన దినం కూడా ఇదే. అంతేకాదు అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు అక్షయ తృతీయ. అలాగే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ మహిమాన్వితమైన రోజు. ఈరోజు ఏ కార్యం చేసినా అక్షయం అవుతుంది. అది చెడు కార్యమైన, మంచి కార్యమైన అక్షయమైన ఫలితం వస్తుంది. చాలామంది అక్షయ తృతీయ రోజు బంగారం కొంటారు. స్తోమత ఉన్నవారు ఈరోజు బంగారం కొనవచ్చు. కానీ అప్పులు చేసి బంగారం కొంటే మాత్రం ఇంకా అప్పుల పాలవుతారు. నిజానికి అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని శాస్త్రాలలో ఎక్కడా చెప్పడలేదు. అలాగే బంగారం కొనొద్దని కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. అక్షయ తృతీయ రోజు బంగారం దానం చేయమని చెప్పారు, కొనమని చెప్పలేరు. కనుక ఈరోజు అసలు ఎలాంటి బంగారంలో కలిపురుషుడు ఉంటాడో తెలిపే పురాణ కథను వింటే చాలు, కోటి రూపాయల బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. సాధారణంగా అందరూ బంగారంలో కలిపురుషుడు ఉంటాడని, అందుకే బంగారం ఇంట్లో తక్కువ ఉండాలని, బంగారం ఎక్కువగా ఉండకూడదు అని అంటూ ఉంటారు. బంగారంలో కలిపురుషుడు ఉంటాడన్నమాట నిజమే. కానీ అవినీతి ద్వారా వచ్చే బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. బంగారం అంతటిలో కలిగి ఉండడు. దీనికి సంబంధించి పురాణాలలో ఒక కథ ఉంది. జలాసంధుడు కాలభైరవ పూజ చేస్తూ రాజులందరినీ కూడా ఓడించి వారి దగ్గర ఉన్న బంగారాన్నంతా కూడా తీసుకొని ఆ బంగారానికి వారి రక్తంతో అభిషేకం చేశాడు. ఇలా అనేక మంది రాజులను చంపి వారి దగ్గర బంగారాన్నంతా కూడా సేకరించిన జలాసంధుడు ఆ బంగారంతో ఒక కిరీటం తయారు చేయించి ఉంచుకుంటాడు. తర్వాత జలాసంధుడిని భీముడు చంపేస్తాడు. అప్పుడు భీముడు ఈ కిరీటాన్ని చూసి ముచ్చటపడి తీసుకుంటాడు. ఆ కిరీటాన్ని తన కోశాగారంలో ఉంచుతాడు. తర్వాత పరీక్షిత్ మహారాజు రాజ్యాన్ని పాలిస్తాడు. చాలా ధర్మబద్ధంగా ఉండేవాడు. ప్రజలకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఉండేవాడు. ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్ మహారాజు దేశంలో ఒకరోజు ఒక గోమాత ఏడుపు వినిపిస్తుంది. గోమాత పక్కనే ఉట్టి కాలు మీద ఉన్న ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావు అని ఊరడిస్తూ ఉంది. ఆ గోమాతే భూమి, ఎద్దు ధర్మదేవత. పరీక్షిత్ మహారాజు వారిద్దరి దగ్గరికి వెళ్ళాడు.
ఎందుకు ఏడుస్తున్నావు అని గోమాతను అడిగాడు. అప్పుడు గోమాత ఎద్దుకు 3 కాళ్ళు విరిగిపోయి ఒక కాలే మిగిలి ఉన్నది విషయం చెప్పింది. ఎద్దు కాలి ద్వారా కలి యుగంలోకి ప్రవేశించాడని, అతడు తన కాళ్ళను నిర్దాక్షిణ్యంగా విడిచాడని చెప్తుంది. ఆ మాటలు విన్న పరీక్షిత్ మహారాజు ఎద్దుతో, నిన్ను ఎవరు హింసించారు? ఎవరికి అపకారం చేయని నీ కాళ్ళు ఎందుకు విరగ్గొట్టారు అని అంటాడు. ఎద్దు కాళ్ళు విరగ్గొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగ్గొడతాను అంటాడు. కాల క్రోధావేశుడై రాజులా కనిపించే కఠినాత్ముడు కర్ర పట్టుకొని మేము ఏడుస్తూ ఉన్నాం కనికరం లేకుండా కొట్టాడు. నా కాళ్ళు అతడే విరగ్గొట్టాడు అని జవాబు ఇచ్చింది ఎద్దు. అతను కలిపురుషుడని పరీక్షిత్ మహారాజు తెలిసింది. దాంతో పరీక్షిత్ కలికి శిక్ష విధించాడు. అప్పుడు కలి, నన్ను ఎందుకిలా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నావు? ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే. ఇది వదిలి నేను ఎక్కడుండాలి? నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా? నేను ఎక్కడ ఉండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటాను అన్నాడు. అప్పుడు కలిపురుషుడు నివాసి ఉండడానికి జూదశాల, మద్యపానం, వ్యభిచారం, జీవహింస జరిగే చోటు అనేది 4 స్థలాలను ఇస్తానన్నాడు పరీక్షిత్ మహారాజు. తన పాలనలో ప్రజలు ఈ 4 చోట్లకు వెళ్ళారని నమ్మకంతో పరీక్షిత్ మహారాజు మాట ఇస్తాడు. పరీక్షిత్ మహారాజు 4 స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల అసత్యం, మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం నుంచి కామం, హింస నుంచి కోపం, క్రోధము, ఇలా మరో 4 స్థానాలను కూడా ఆక్రమించాడు కలి. ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి. సరేనని పరీక్షిత్ మహారాజు అవినీతి ద్వారా సంపాదించిన బంగారం ఉన్న చోట కూడా నీదేనన్నాడు. అయితే బంగారం నుంచి వాత్సల్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలిపురుషుడు. ఇలా కలికి వరాలు ఇచ్చిన తర్వాత ఒకసారి పరీక్షిత్ మహారాజు తన కోశాగారంలో ఉన్న కిరీటం మీద పడుతుంది కన్ను. ఈ కిరీటం అన్యాయం మార్గం ద్వారా వచ్చిందని ముందు చెప్పుకున్నాం కదా. ఆ కిరీటాన్ని పరీక్షిత్ మహారాజు ధరిస్తాడు. ధరించగానే ఆ కిరీటం ద్వారా కలి ఆయనలోకి ప్రవేశిస్తాడు. వెంటనే ఆయనకు క్రోధం పెరిగిపోతుంది. వేటకు వెళ్ళి దొరికిన జంతువులన్నింటినీ కూడా చంపేస్తూ ఉంటాడు. శ్రమీకుడి దగ్గరికి వెళ్ళి ఆయన మీద చొచ్చిన పామును వేస్తాడు. కలిపురుషుడు పరీక్షిత్ మహారాజులోకి కిరీటం ద్వారా ప్రవేశించడం ద్వారా ఇదంతా జరిగింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కేవలం అవినీతి, అన్యాయ మార్గాల ద్వారా సంపాదించిన బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. మన కష్టార్జితంతో కొనుక్కున్న బంగారంలో కలి ఉండడు. అలాంటి బంగారం మనకు మేలు చేస్తుంది, లక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. సాధారణంగా మనమందరం కూడా కష్టార్జితంతోనే బంగారం కొనుక్కుంటూ ఉంటాం కనుక అందులో కలిపురుషుడు ఉండడు. అలా కాకుండా బంగారం దొరికినప్పుడు తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకున్న, అలాగే పెద్దల నుండి వస్తున్న బంగారాన్ని అన్యాయంగా లాక్కున్న ఆ బంగారం ద్వారా కలిపురుషుడు పట్టి పీడిస్తాడు. కాబట్టి మనం కొనుక్కునే బంగారంలో కలిపురుషుడు ఉండడు. కాబట్టి ఎప్పుడైనా సరే ధర్మబద్ధంగా జీవించాలి. ధర్మంగా సంపాదించిన ధనంతోటే బంగారం కొనాలి. పాపాలు చేసి సంపాదించిన ధనంతో బంగారం కొంటే ఆ బంగారం ద్వారా కలి ప్రవేశిస్తాడు. అలాగే ఈరోజు అక్షయ తృతీయ రోజు చేసే దానం వలన ఎలాంటి అక్షయమైన ఫలితాలు కలుగుతాయో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మీ జాతకం మారిపోతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం వారణాసిలో రామశెట్టి అనే వ్యాపారి ఉండేవాడు. ఆయనకు 4 కుమారులు ఉన్నారు. వ్యాపారంలో 4 కుమారులు సహాయం చేస్తూ ఉండేవారు. రామశెట్టి వారి కుమారులకు యుక్త వయస్సు వచ్చిన తర్వాత ధనవంతులైన అందగత్తెలను ఇచ్చి 3 కుమారులకు వివాహం చేశాడు. ఒకసారి 4వ కుమారుడు పొరుగురికి పని మీద వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయిని చూసి, అబ్బా ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది అని అనుకుంటాడు. ఆ అమ్మాయి అక్కడ ఆవులు కాస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని 4వ కుమారుడు ఇష్టపడతాడు. తర్వాత 4వ కుమారుడు అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నగారితో, ఎలాగూ నాకు సంబంధం చూస్తున్నారు కదా నాన్న, నేను పొరుగురిలో వెళ్ళినప్పుడు వచ్చే దారిలో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది, ఆమెను వివాహం చేసుకుంటాను అని చెప్తాడు. సరే అలాగే చేద్దాం నాయనా అని అంటాడు.
తండ్రి. ఆ అమ్మాయి పేరు లావణ్యవతి. తనకు అమ్మ నాన్న ఎవరూ లేరు. లావణ్యవతి గుడికి సంబంధించిన పనులు చేస్తూ ఉండేది. గుడికి సంబంధించిన ఆవులు తీసుకువెళ్ళి మేపుకొస్తూ ఉండేది. ఈ విషయాలన్నీ కూడా వాకబ్బు చేసి రామశెట్టి తెలుసుకుంటాడు. అప్పుడు వారి పెద్ద కొడుకులు, పోనీలే నాన్న, మనకు డబ్బు ఉంది కదా, తమ్ముడు ఇష్టపడ్డాడు కాబట్టి ఆ అమ్మాయితోనే వివాహం చేద్దాము అని అంటాడు. ఆ తర్వాత 4వ కుమారుడు లావణ్యవతిని వివాహం చేసుకొని ఇంటికి తీసుకొని వస్తాడు. లావణ్యవతి చాలా అందంగా ఉంటుంది. అందంతో పాటు చక్కటి మనసు కూడా ఉంటుంది. లావణ్యవతి అత్తమామల దగ్గర భయభక్తులతో ఉంటూ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుంది. లావణ్యవతి ఆకరుణ వచ్చి మంచి పేరు తెచ్చుకుంది అని మిగిలిన తోటి కోడళ్ళు 2-3 అసూయ పడుతూ ఉండేవారు. లావణ్యవతి పేదపిల్ల, మిగిలిన 3 తోటి కోడళ్ళు ధనవంతుల బిడ్డలు. దానితో వారికి లావణ్యవతి అంటే కొద్దిగా చిన్న చూపు ఉండేది. లావణ్యవతికి ఒక మంచి స్వభావం ఉండేది. అదేమిటి అంటే ఎవరైనా ఏదైనా అడిగితే లేదనకుండా ఇచ్చేసేది. అయినా లావణ్యవతి అత్తవారింట్లో ఉండగా ఆ ఇంట్లో పనివాళ్ళు ఎండనక వాననక కష్టపడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు లావణ్యవతి గారిని చూసి, ఇప్పుడైతే నేను భవనంలో సుఖంగా ఉన్నాను, కానీ పెళ్ళి కాకముందు నేను ఇలాగే కష్టపడుతూ ఉండేదాన్ని. మండు టెండలో పనిచేసేదాన్ని. ఒక గొడుగు ఉంటే బాగుండు అనుకునేదాన్ని. గుడిలో సేద తీరుతున్నప్పుడు ఒక విసనకర్ణ ఉంటే బాగుండు అనేదానిని. ఈ పని వాళ్ళు కూడా నాలాగే కష్టపడుతూ ఉన్నారు కదా, వీరికి కూడా గొడుగు విసనకర్ర ఉంటే బాగుండు కదా అని అనుకుంది. అనుకున్నదే తడవుగా ఇంటి పెరటి వైపు వెళ్ళి వారి తాటాకు, ఇంటి మీది తాటాకు లాగి ఒక గొడుగులాగా, ఒక విసనకర్రలాగా తయారు చేసి ఇచ్చింది. ఇంటికి ఉన్న తాటాకులన్నింటినీ కూడా అలా రకరకాలుగా తయారు చేసి అక్కడ పనిచేసే వారందరికీ ఇస్తూ ఉండేది. అత్త మామలేమో, ఇదేంటి ఇంటి మీద తాటాకులన్నీ కూడా ఏమైపోతున్నాయి, ఎటుపోతున్నాయి అని అనుకునేవారు. కొంతకాలానికి ఇంట్లో వాళ్ళు లావణ్యవతి తాటాకులు తీస్తుందని గమనించి లావణ్యవతిని గట్టిగా దెబ్బలాడి ఇటువంటి పనులు చేయకూడదని మందలిస్తూ ఉండేవారు. అలాగే వాళ్ళ ఇంట్లో బోలెడంతా గో సంపద ఉండేది. ఆ గోవులకు పాలు తీయటము, పేడ తీయటము, కడగటం వంటి పనులన్నీ కూడా పనివాళ్ళు చేస్తూ ఉండేవారు. కానీ లావణ్యవతి ఎవ్వరికీ తెలియకుండా పాలు త్రాగటం కోసం గోవు దూడలు తాళ్ళు విప్పేసి తల్లి గోవుల దగ్గరకు వదిలేసేది. ఈ విషయాన్ని కూడా ఇంట్లో వాళ్ళు గమనించి లావణ్యవతితో, ఇలా దూడలను వదిలివేస్తే మనం పాలు ఎలా తాగుతాం అని మళ్ళీ మందలిస్తారు. అంతేకాదు, మండు టెండలో పనివాళ్ళు పనిచేస్తూ ఉంటే లావణ్యవతికి జాలి వేసి వంటగదిలోకి వెళ్ళి పెరుగంతటిని కూడా చిలికి మజ్జిగ చేసి పని వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉండేది. అలా రామిశెట్టి వ్యాపారస్తుడు కదా, ఆ రామిశెట్టి దగ్గరకు ఎవరైనా డబ్బు లేని వారు వచ్చి, మా దగ్గర డబ్బులు లేవు, ఏమైనా సరుకులు సహాయం చేయండి అని అడిగితే అస్సలు సహాయం చేసేవారు కాదు. అలాంటి బీదవారిని లావణ్యవతి రహస్యంగా పెరటి వైపు రమ్మని పిలిచి సరుకులు, డబ్బులు, ఇంట్లో ఉన్న వస్తువులు ఇచ్చేసేదే. ఎవరు ఏ సహాయం అడిగినా ఇంట్లో వారికి తెలియకుండా ఆ సహాయం చేసేది. చాలా కాలం ఈ విషయాలన్నీ కూడా ఇంట్లో వారు గమనించలేదు. కానీ ఎప్పటికైనా నిజం బయటపడుతుంది కదా. అలా కొన్నాళ్లకు ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిసింది. తోటి కోడళ్ళు లావణ్యవతిని బాగా కనిపెట్టి వారి అత్తగారికి చెప్పేవారు. అందరూ కలిసి లావణ్యవతిని తిట్టి, అసలు నువ్వు వంటింట్లోకి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పారు. ఆ సమయంలో తోటి కోడళ్ళు అత్తగారితో, ఈ అమ్మాయి వంటి మీద నగలు ఉంచితే అవి కూడా దానం చేసేస్తుంది అని అనడంతో అత్తగారు లావణ్యవతిని నగలు తీసి ఇచ్చేయమని అంటుంది. అలా లావణ్యవతి ఒక ముక్కు పుడక ఉంచుకొని మిగిలిన నగలన్నీ కూడా తీసి అత్తగారికి ఇచ్చేస్తుంది. ఒకసారి ఒక చిన్న పాప రామశెట్టి ఇంటికి వచ్చి, మా అమ్మ నాన్నలకు ఆరోగ్యం బాగోలేదు, నాకు కొద్దిగా ధనం ఇవ్వండి, వైద్యం ఖర్చు కోసమని అడుగుతుంది. అప్పుడు 3 తోటి కోడళ్ళు, ఇప్పుడు ఈ పాపకు ఇస్తే అందరికీ దాన ధర్మాలు చేయాలి అనుకుని ఆ పాపను చీపురుతో కొట్టి తరిమి వేస్తారు. ఆ పాప ఏడ్చుకుంటూ
పోతున్నప్పుడు లావణ్యవతి పెరటి వైపు పిలిచి తన ముక్కుకు ఉన్న ముక్కు పుడకను ఇచ్చి, ఇది అమ్మి అమ్మా నాన్నలకు వైద్యం చేయించి తినడానికి ధాన్యం కూడా కొనుక్కో అని చెప్పి పంపిస్తుంది. ఇదంతా తోటి కోడళ్ళు చూసేస్తారు. అప్పుడు ఆ ముగ్గురు తోటి కోడళ్ళు అత్తగారితో చెప్పి అందరూ కలిసి లావణ్యవతిని చీపిరితో కొడతారు. నువ్వు ఈ ఇంట్లోని పిల్లవు, ఈ ఇంట్లోని వస్తువులన్నీ కూడా దానాలు చేసేస్తావా అని తిడతారు. లావణ్యవతి ఏడుస్తూ గదిలోనికి వెళ్ళిపోతుంది. తిండి కూడా తినకుండా పడుకుంటుంది. తన బాధను చెప్పుకోవడానికి భర్త కూడా ఉండడు. పొరుగురికి వెళ్తాడు. ఇక లావణ్యవతి అలా ఏడుస్తూ పడుకుంటుంది. తెల్లవారిన తర్వాత లావణ్యవతి లేచి చూస్తే గదంతా కూడా బంగారం, వజ్రాలు, వైడూర్యాలతో, రాసులతో నిండిపోయి ఉంటుంది. లావణ్యవతి శరీరం మీద దెబ్బలు కూడా నయమైపోయి ఉంటాయి. మంచి పట్టు చీరలు, నగలు లావణ్యవతి శరీరం మీదకు వచ్చేస్తాయి. కానీ ఇదంతా ఎలా జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. బయటకు వెళ్తే అత్తగారు ఎంత బంగారం ఎక్కడదని కొడతారేమో అనే భయంతో లావణ్యవతి బయటకు కూడా వెళ్ళదు. మళ్ళీ కొడతారేమో అనే భయంతో గదిలోనే ఉండిపోతుంది. అలా ఒకరోజు గడిచిపోయింది. లావణ్యవతికి ఆకలి వేస్తుంది. కానీ పక్కకు తిరిగి చూస్తే ఆశ్చర్యంగా పలహారాలు ప్రత్యక్షమవుతాయి. వాటిని తింటుంది లావణ్యవతి. మరునాడు పొరుగురు వెళ్ళిన భర్త తిరిగి వస్తాడు. వచ్చి గది తలుపు తీయగానే ఆయన ఆశ్చర్యపడి, ఇది మన గదేనా? ఏంటి బంగారం, వజ్రాలు అని లావణ్యవతిని అడుగుతాడు. అప్పుడు లావణ్యవతి, ఇవన్నీ ఎలా వచ్చాయో నాకు కూడా అర్థం కావటం లేదు కానీ భర్తకి చెప్తుంది. ఇక ఇంట్లో వాళ్ళందరికీ బంగారం, వజ్ర వైడూర్యాలు వచ్చాయని తెలిసిపోతుంది. అప్పుడు అత్తగారు తోటి కోడళ్ళు ఆశ్చర్యపడి, ఇదేదో మాయలాగా ఉంది, మన గురువు గారిని కనుక్కుందాం అని అనుకొని ఊరి పొలిమేరలోనే ఉన్న గురువు దగ్గరికి వెళ్తారు. జరిగిందంతా చెప్తారు. అప్పుడు గురువు తన దివ్య దృష్టితో చూసి, ఈ అమ్మాయి తనకున్నదంతా కూడా ఎప్పుడూ దానం చేస్తూ వస్తుంది. నిర్మలమైన మనసుతో ఈ అమ్మాయి బంగారం ముక్కు పుడకను కూడా దానం చేసేసింది. ఆ దానం గురించి అక్షయ తృతీయ రోజున చేసిన దాన ఫలమే తనకు సంక్రమించింది. ఈ ఫలం వలనే బంగారము, వజ్రాలు, వైడూర్యాలు వచ్చాయని గురువుగారు చెప్పారు. ఇక తోటి కోడలు అత్తగారు లావణ్యవతి కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతారు. లావణ్యవతి అందరినీ క్షమించి ఆ కుటుంబం అంతా కూడా ధన ధాన్యాలకు లోటు లేకుండా దాన ధర్మాలు చేస్తూ జీవించారు. లావణ్యవతి చివరకు మోక్షాన్ని పొందుతుంది. కాబట్టి ఈరోజు బంగారం కొనడం కాదు, దానం ఇవ్వాలి. అలా రవంత బంగారాన్ని దానం ఇచ్చిన కొండంత ఫలితం వస్తుంది. ఈరోజే కనకదార స్తోత్రం పుట్టినరోజు. లక్ష్మీదేవిని అదృష్టానికి, శుభానికి సూచికగా చెప్తూ ఉంటారు. సిరి అంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఆ శ్రీ మహాలక్ష్మి కటాక్షం ప్రతి ఒక్కరికి లభించాలని లేదు. ఎవరైనా ఎటువంటి రంగంలో ఉన్న వారి అభివృద్ధికి తోడ్పడే విధానంగా శ్రీ ఆదిశంకరాచార్యుల వారి అసువుగా కనకదార సూత్రం చెప్పారు. కనకదార స్తోత్రాన్ని అక్షయ తృతీయ రోజు 2 సార్లు పఠించినంతనే నిరుపేదలైన కుబేరులుగా మారిపోతారు. కనకదార స్తోత్రం లేదా కనకదార స్రవం లేదా సువర్ణధార స్తోత్రం శ్రీ మహాలక్ష్మీదేవిని కీర్తిస్తూ ఆదిశంకరాచార్యులు రచించిన సంస్కృత స్తోత్రం. ఈ స్తోత్రం ఆవిర్భావం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు శంకరాచార్యుల వారు ఒక ఇంటికి భిక్షకు వెళ్ళారు. భిక్ష వేయడానికి ఆ ఇంట ఏమీ ఆహార పదార్థాలు లేవు. ఆ ఇంటి ఇల్లాలు నిరుపేదరాలు. ఆమెకు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. ఇల్లంతా వెతికిన తర్వాత ఆమెకు ఎలాగో ఒక ఉసిరికాయ లభించింది. పరమ పరువురాలైన ఆ ఇంటి తలుపు చాటు నుండే ఆ ఉసిరికాయను శంకరుని భిక్ష పాత్రలో వేసింది. ఆమె దీన పరిస్థితి గ్రహించిన శంకరుడు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకదార స్తవం చెప్పగా ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయలు వర్షించాయి. అలా శంకరాచార్యుల వారు కనకదార స్తోత్రాన్ని పఠించి పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయను వర్షాన్ని కురిపించింది అక్షయ తృతీయ రోజేనని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి వివాహం జరిగిందని గనక ఆ పెళ్లి కథను ఈరోజు వింటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో కలిగింది పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒకనాడు అంత్రి కుమారుడైనటువంటి ధ్రువారస మహర్షి భూమండలం అంతా కూడా సంచరిస్తూ ఉన్న సమయంలో
ఆయనకు ఒక విద్యాధర స్త్రీ కనిపించింది. ఆమె చేతి సువాసనలు వెదజల్లుతూ ఉన్న అందమైన పూలమాల ఉంది. దాన్ని చూసి ముచ్చటపడిన దుర్వాసుడు తనకి ఇమ్మని అడిగాడు. ఎంతో సంతోషంగా ఆ విద్యాధరి తన చేతిలోని మాలను ఆయనకు ఇచ్చింది. ఆ మాలను గ్రహించిన దుర్వాసుడు ఎంతో ఆనందించి అక్కడి నుంచి బయలుదేరి దివ్యమైన ప్రదేశాలను చూస్తూ తన సంచారాన్ని కొనసాగించాడు. అన్ని లోకాలు తిరుగుతూ దుర్వాసుడు ఒకనాడు స్వర్గానికి వచ్చాడు. దారిలో ఆయనకు ఐరావతం మీద ఊరేగుతూ వస్తున్న దేవేంద్రుడు కనిపించాడు. దుర్వాసుడు వెంటనే తన తల మీద ధరించిన పూలమాలను ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి మీదికి విసిరేశాడు. ఇంద్రుడు దానిని అందుకొని అంతే వేగంతో తన ఐరావతాన్ని మీదకు తిరిగి విసిరాడు. ఆ మాల ఐరావతం కుంభస్థలాన్ని అలంకరించి కైలాసం మీద ఉన్న గంగలాగా శోభించింది. తన తల మీద పట్ట పూలమాల సువాసన ఏనుగు నాసాగ్రాలకు చేరుకుంది. ఆ పూల వాసనకు మధ్యకి ఎక్కిన ఐరావతం తన తొండంతో తాను తీసి నేలకేసి కొట్టింది. అది చూసిన దుర్వాసురుడికి ఆగ్రహం కలిగింది. తానెంతో గౌరవంతో సమర్పించిన పూల హారాన్ని దేవేంద్రుడు ఏనుగు మీదకి నిర్లక్ష్యంగా విసిరేస్తాడా, వాడికి ఎంత పొగరు అని భావించాడు. వెంటనే దేవేంద్ర, నీకు మదం ప్రభవించింది. లక్ష్మీప్రదమైన ఏనిచ్చిన పూలమాల ధరించకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టావు. కనీసం ఇచ్చిన నన్ను అభినందించలేకపోయావు. నీ పాపానికి కాను నీ త్రిభువన సామ్రాజ్య సంపద నశించుగాక. నీ పాలనలో ఉన్న ముల్లోకాళ్ళు లక్ష్మీహీనమైపోగాక అని శపించాడు. దుర్వాసురుడు శాపం విన్నాక ఒక్కసారిగా ఇంద్రుడు కళ్ళు తెరుచుకున్నాయి. తను చేసిన అపరాధమేంటో అతడికి తెలిసింది. వెంటనే ఏనుగును దిగి దుర్వాసురుడి కాళ్ళపై పడ్డాడు. ఎంత వేడుకున్నా పరమ కోపిష్టి అయిన దుర్వాసురుడు ఇంద్రుడిని కనుకరించలేదు. అతడి ప్రార్థన ఏమాత్రం కూడా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చేసేదేమీ లేక ఇంద్రుడు తన అమరావతికి తిరిగి బయలుదేరాడు. దుర్వాసురుడి శాపం ఫలించటం ప్రారంభమైంది. దేవేంద్రుడి పాలనలో ఉన్న అన్ని లోకాల్లో సంపదలు తరిగిపోసాగాయి. ఎక్కడ యజ్ఞ యాగాలు కొనసాగటం లేదు, తపస్సులు చేయటం లేదు, దాన ధర్మాలు లేవు. ఇలా ప్రపంచమంతా కూడా తేజోహీనంగా మారిపోయింది. అన్ని రకాలుగా లోకాలన్నీ కూడా అంధకార బంధురంగా మారిపోయాయి. ఇదే తగిన సమయంగా భావించారు దానవులు. బలహీనులై తేజో విహీనులుగా మారిపోయిన దేవతల మీద దాడి చేస్తారు. వారి దాటికి తట్టుకోలేక దేవతలందరూ కూడా తమ తమ లోకాలను విడిచి పారిపోయారు. ఆ విధంగా దానవుల దాటి నుంచి తప్పించుకున్న దేవతలంతా ఒకే చోటుకి చేరుకొని ఈ కష్టాల నుంచి గట్టెక్కించగలిగే వారు శ్రీహరి అని నిర్మాణించుకున్నారు. వెంటనే అందరూ కలిసి సామూహికంగా శ్రీహరిని చేరి ఆయనను శరణు వేడుకున్నారు. దేవతలంతా బాధ విన్న శ్రీహరి వారిని ఓదార్చి, దేవతలారా, మీరేమీ చింతించకండి. ముందు మీరంతా వెళ్ళి దానవులతో సంధి చేసుకోండి. వారు కలిసి క్షీరసాగరాన్ని మదించండి. దానికోసం మధుర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి సర్పంగా తాడుగా చేసుకోండి. నేను మీకు సహాయంగా ఉంటాను. సముద్ర మదనం ద్వారా అమృతం ఆవిర్భవిస్తుంది. దాన్ని త్రాగటం వల్ల మీరు అమిత బలాన్ని పొంది అమరులవుతారు. ఇక వెళ్ళి వెంటనే పని ప్రారంభించండి అని పంపించాడు. శ్రీహరి మాట ప్రకారం దేవతలు దానవులతో సంధి పుచ్చుకొని మందర పర్వతం, వాసుకి సర్పం సహాయంతో క్షీరసాగరాన్ని మదించటం ప్రారంభించారు. ఆ మదనంలో మొదటిగా సురపూజిత అయినటువంటి కామధేనువు ఆవిర్భవించింది. దాన్ని చూసి దేవతలు, దానవులు ఇద్దరు కూడా ఎంతో ఆనందించారు. దాన్ని దేవతలు గ్రహించారు. తిరిగి మదనం ప్రారంభమైంది. కొద్దిసేపటికి ఆ సముద్రంలో నుంచి మత్తు గలిపే చూపులతో ఊగుతున్న శరీరంతో వారుని శక్తి పుట్టింది. ఆమె ఆకారాన్ని చూసి దేవతలు తిరస్కరించగా దైత్యులు ఎంతో ఆనందంతో ఆ వారుని శక్తిని స్వీకరించారు. తర్వాత పారిజాత వృక్షం ఆవిర్భవించి దేవతలందరినీ వనంలో స్థిరంగా నిలిచింది. దాని తర్వాత 61 కోట్ల అప్సర గణాలు ఆవిర్భవించాయి. పుణ్య జీవులైన వారంతా దేవదానవుల చేత గౌరవింపబడ్డారు.
వారి తర్వాత చల్లని వెన్నెల కురిపిస్తూ చంద్రుడు ఉదయించాడు. తన తలలో శిరోభూషణుడుగా అలంకరించుకుంటానని శంకరుడు చంద్రుణ్ణి గ్రహించాడు. ఆ వెంటనే భయంకరమైన జ్వాలలు వెదజల్లుతూ కాలకూట విషం ఆవిర్భవించింది. దాన్ని చూసి దేవదానవులిద్దరూ కూడా భయపడిపోయారు. అందరి ప్రార్థన విన్న పరమేశ్వరుడు ఆ విషయాన్ని తన కంఠంలో ధరించాడు. అందువలనే ఆయన నీలకంఠుడయ్యాడు. ఆయన తాగుగా మిగిలిన గరళాన్ని అక్కడే ఉన్న నాగులు త్రాగాయి. క్షీరసాగర మదనం కొనసాగుతూ ఉన్నాయి. కాలకూట విషం తర్వాత కొద్దిసేపటికి అమృత బాండవం ధరించిన ధనవంతరి ఆ పాల సముద్రం నుంచి ఉద్భవించాడు. ఆ తర్వాత వరుసగా గుర్రము, ఐరావతము జన్మించాయి. వాటి వెంటే నికసించిన తామర పువ్వు మీద కూర్చొని సర్వాలంకార శోభితుడైన శ్రీ మహాలక్ష్మీదేవి పాలసముద్రం నుంచి బయటకి వచ్చింది. సర్వ అలంకారిణి అయిన ఆ దేవిని చూసి ఋషులు, మునులు ఎంతో ఆనందించి శ్రీ సూక్తంతో ఘనంగా స్తుతించారు. ఆమె రాక సందర్భంగా విశ్వావసు, గంధర్వులు పాటలు పాడగా అప్సర గణాలు నాట్యాలు చేశారు. గంగాది నదులు దేవి స్నానం కోసం ఇచ్చేశాయి. దిగ్గజాలన్నీ స్వర్ణ కుంభాలతో గంగా జలాన్ని తీసుకొని మహాలక్ష్మీదేవిని అభిషేకించాయి. క్షీరసాగరుడు స్వయంగా పైకి వచ్చి ఎప్పటికీ వాడిపోని పద్మమాలను దేవికి సమర్పించాడు. దేవశిల్పి విశ్వకర్మ లక్ష్మీదేవికి దివ్యమైన స్వర్ణాభరణాలను తయారు చేసి ఇవ్వగా వాటిని ధరించి సర్వ అలంకార శోభితగా శ్రీ మహాలక్ష్మి అందరికీ దర్శనమిచ్చింది. మహా సౌందర్యంతో కోటి సూర్యుల కాంతులతో వెలుగొందుతున్న ఆ దేవిని చూసి ఆమె లావణ్యానికి మైమరిచిపోయే దేవతలు, దానవులు ఎవరికి వారు ఆమెను స్వీకరించాలని పోటీ పడ్డారు. అదే సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి లక్ష్మీదేవిని శ్రీహరికి సమర్పించాడు. అందరూ చూస్తూ ఉండగా బ్రహ్మ మాటలు గౌరవించిన శ్రీహరి లక్ష్మీదేవిని తన వక్షస్థలం మీద ధరించాడు. శ్రీహరి చేత వర్ణించబడ్డ లక్ష్మీదేవి ఆయనతో, స్వామి, నన్ను స్వీకరించినందుకు చాలా సంతోషం. నన్ను ఎప్పుడు మీరు విడవకండి. మీ హృదయమే నాకు తగిన స్థానం. నీ ఆజ్ఞలను నేను శిరసా వహిస్తాను అని ఎంత వినయంగా అని తన చేతిలో ఉన్న పూలమాలను ఆయన మెడలో వేసింది. ఆ దివ్య దృశ్యాన్ని చూసి దేవతలంతా కూడా ఎంతో సంతోషించి వారి మీద పూలవాన కురిపించారు. లక్ష్మీదేవి తమకు దక్కకుండా శ్రీహరిని వరించడంతో దానవులంతా కూడా ఎంతో బాధపడ్డారు. దేవతల మీద వారికి కోపం వచ్చింది. వారికి ధనవంతరి అమృత బాండవం పట్టుకొని కనిపించాడు. అంతే, ఒక్కసారిగా ఆయన చేతిలో ఉన్న బాండాన్ని లక్కొని పరిగెత్తారు. అది చూసి దేవతలంతా కూడా ఎంతో ఆనందపడ్డారు. శ్రీహరి వారిని ఊరడించి మోహిని రూపాన్ని ధరించి వారి ముందుకు వెళ్ళాడు. తన మాయోపాయంతో వారందరినీ కూడా పరవశుల్ని చేసి మోహపరిచి అమృతాన్ని మొత్తం దేవతలకై దక్కేలాగా చేశారు. దానవుల దగ్గరికి వచ్చేసరికి ఒక చుక్క కూడా మిగల్లేదు. దాంతో ఆగ్రహించిన అసురులు ఆయుధాలు ధరించి దేవతలపై తిరగబడ్డారు. అయితే అప్పటికే అమృతం తాగిన కారణంగా దేవతలు అమిత బలవంతులై అసురుల దాడిని తిప్పికొట్టారు. అంతేకాదు వారిని తమ స్థానాలకు ఉంచి తరిమివేశారు. ఆమె విధంగా దేవతల దాటికి తట్టుకోలేక అసురులంతా కూడా పారిపోగా దేవతలు సంతోషించి తమకింత మేలు చేసిన శ్రీహరిని పరిపరి విధాలుగా ప్రార్థించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఇక ఆనాటి నుండి అసురులు సురాపాన వ్యసనులై శ్రీలోలులై పాతాళానికి వెళ్ళి అక్కడే నివసించసాగారు. ఎప్పుడైతే మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిందో వెంటనే అన్ని లోకాలు తిరిగి ప్రకాశించాయి. అందరికీ ధర్మబుద్ధి కలిగింది. సూర్యుడు పోయిన కాంతిని తిరిగి పొందాడు. అగ్ని తన పూర్వ తేజస్సుతో తిరిగి ప్రజ్వలిల్లాడు. ఆ విధానంగా ముల్లోకాలు లక్ష్మి కళతో వైభవంగా విరజిల్లాయి. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో, సురులారా, జగన్నాథుడైన శ్రీహరి, జగద్రక్షకుడైన శ్రీకరుణ్ణి మీకు ఎప్పుడు అండగా ఉంటాడు. వారిని మీరు ఎప్పుడు కూడా ఉపాసిస్తూ ఉండాలి, పూజిస్తూ ఉండాలి.
వారే మీకు వరప్రదాతాలు అని చెప్పి తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఇలా లక్ష్మీదేవి పెళ్ళి అక్షయ తృతీయ రోజే జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు శ్రీకృష్ణుడే కుచేలుని ఎలా కుబేరుడిగా మార్చాడో తెలిపే ఈ పురాణ కథ వింటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది. కృష్ణుడికి కుచేలుడనే ఒక బాల్య స్నేహితుడు ఉండేవాడు. ఇద్దరు ఒక గురువు దగ్గరే చదువుకున్నారు. కుచేలుడు పెళ్లి చేసుకొని గృహస్థాశ్రమం గడుపుతూ ఉన్నాడు. కానీ కటిక దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నాడు. దారిద్ర బాధ కుచేలుడి కన్నా అతని భార్య కష్టంగా ఉంది. అందుచేత ఆమె ఒక చేత తన భర్తతో కృష్ణుడిని స్నేహితుడే కదా, అతను బ్రాహ్మణులకు ఎడతెరగని దానాలు ఇస్తున్నాడట. శరణ వేడిన వారికి తప్పక ఆదుకుంటున్నాడట. అలాంటప్పుడు స్నేహితుడివి, సంసార భారం మోస్తున్న వాడివి, ఆయన నీకు సహాయం చేయడా అన్నది. ఆమె మాటలు విన్న కుచేలుడికి కూడా సహాయం కోరే వంకన కృష్ణుని చూడాలనిపించింది. చూడటం వలన లాభం ఉంటుందని కూడా అతనికి తెలుసు కనుక అతని భార్యతో కృష్ణుణ్ణి చూడబోతున్నాను అని వట్టి చేతులతో కాకుండా అతనికి కానుకగా ఏదైనా తీసుకుపోతే బాగుంటుంది, అందుకు తగినదేమైనా ఇంట్లో ఉందా అని అడిగాడు. ఆ మాటలు విన్న కుచేలుడి భార్య ఇరుగు పొరుగు ఇళ్ళల వారి నుంచి 4 గుప్పిళ్ళ అటుకులు ముష్టి ఎత్తి తెచ్చి వాటిని చిన్న గుడ్డలో మూట కట్టి భర్తకు ఇచ్చింది. కుచేలుడు ఆ అటుకుల మూల చేత పట్టుకొని ప్రయాణమై ద్వారకకు చేరుకొని కృష్ణుడు ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. పెద్ద భవంతిలో మంచం మీద పడుకున్న కృష్ణుడు కుచేలుని చూడగానే లేచి ఎదురు వచ్చి గట్టిగా కౌగిలించుకొని తీసుకువచ్చిన తమ మంచం మీద కూర్చోబెట్టి తానే స్వయంగా కుచేలుడి శరీరానికి గంధం రాసి పూలమాల వేసి దేవుడి చూసినట్టుగా చూశాడు. ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయి చిరిగిన బట్టలు ధరించి శవాకారంలో ఉన్న ఆ బ్రాహ్మణుడికి తన భర్త అంత ఆదరం చూపించిన గమనించిన రుక్మిణీదేవి వింజామరణం తీసుకొని కుచేలుడికి విసరనారంభించింది. కృష్ణుడు కుచేలుడి పట్ల చూపించిన అభిమానానికి అక్కడున్న వారంతా కూడా ఆశ్చర్యపోయారు. కృష్ణుడు కుచేలుడికి చేయదగిన మర్యాదలన్నీ కూడా చేసి గురుకులంలో చదివిన రోజులాంటి అనుభవాలను నెమరువేయడం ఆరంభించారు. ఒకసారి గురుపత్ని వాళ్ళను సమితలు తెమ్మని పంపింది. వాళ్ళు ఒక మహా అరణ్యంలో పరవశించారు. ఎంతలో ఒక పెద్ద గాలివాన ఆరంభమైంది. ఆకాశాన మెరుపులు మెరిశాయి, పిడుగులు పడ్డాయి. ఇలా మెరుపులు ఉరుములు సాగుతూ ఉండగానే సూర్య అస్తమయం అయిపోయింది. సమిధల కోసం వచ్చిన వాళ్ళు తడిసి ముద్దయిపోయారు. దారిద్ర్యం తెలియలేదు. కటిక చీకటి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అరణ్యంలో తెల్లవార్లు తిరిగారు. మరునాడు తెల్లవారింది. శిష్యులు అడుగులో చిక్కుకు పడిపోయారు అని తెలిసిన గురువు వాళ్ళను వెతుక్కుంటూ వచ్చి దైన్య స్థితిలో ఉన్న గుర్ర వాళ్ళను చూసి మా కోసం ఎంత ప్రయాసపడ్డారు, ఇంతకన్నా ఉత్తమమైన శిష్యులు గురువుకు ఏ చేయగలరు, మీ భక్తికి సంతోషించాను, మీ కోరికలు తీరుతాయి అని ఆశీర్వదించాడు. ఈ సంఘటనను కృష్ణుడు కుచేలుడికి జ్ఞాపకం చేసి గుర్తున్నదా అని అడిగాడు. అప్పుడు కుచేలుడు, నీతో గురుకుల వాస స్నేహం చేసిన నాగోటి వారికి ఏ కోరిక తీరదు అన్నాడు. కృష్ణుడు ఆ మాటకు నవ్వి, ఇంతకు నీ ఇంటి నుంచి ఏం తెచ్చావు అని అడిగాడు. ఆ మాట వినగానే కుచేలుడు కంగారు పడ్డాడు. కృష్ణుడికి తాను తెచ్చిన అటుకులు ఇవ్వాలంటే అతనికి చాలా సిగ్గువేసింది. కృష్ణుడు బలవంతంగా కుచేలుడికి చేతిలో ఉన్న గుడ్డ పేలిక మూట తీసుకొని ఇందులోది ఏమిటి అని అడుగుతూ విప్పి, అటుకులే, నాకెంతో ఇష్టం అనుకుంటున్నావు అని పిడికెడు నోట వేసుకొని మరో పిడికెడు చేతిలో తీసుకున్నాడు. ఆ రాత్రి కుచేలుడు కృష్ణుని ఇంట స్నానం, భోజనము, నిద్ర సుఖంగా చేసి తన నిజంగా స్వర్గంలోనే ఉన్నాననుకున్నాడు. మరునాడు కుచేలుడు తన ఇంటికి ప్రయాణమయ్యేటప్పుడు కృష్ణుడు అతని కొంత దూరం సాగనంపాడు. తనకు కృష్ణుడు ధనమేమీ ఇవ్వలేదు. అతను తన మనసులో కృష్ణుడు మహారాజు, నేను నిరుపేద బ్రాహ్మణుని కదా అన్న ఆధారంతోనే నన్ను అతడు కౌగిలించుకున్నాడు. తన తమ్ముణ్ణి చూసినట్లుగా చూశాడు. తన భార్య పడుకునే మంచం మీద కూర్చోబెట్టాడు. తన భార్య చేత బీజాంబరం వేయించాడు. దేవుడికి చేయదగిన మర్యాదలు చేశాడు. నాకు డబ్బిచ్చినట్లయితే నాకు కళ్ళు నెత్తికొచ్చి తనను మర్చిపోతాననుకొని కాబోలు ఇవన్నీ చేయలేదు అనుకున్నాడు. కానీ
కుచేలుడు ఇంటికి వెళ్ళేసరికి కళ్ళు జిగేల్ అనేల రాజభవనాలు కనిపించాయి. ఉద్యానవనాలు, సరోవరాలు కనిపించాయి. వాటిలోని రకరకాల పక్షులు, తామరలు, కలువలు కనిపించాయి. భవనంలో దాసదాసీలు తిరుగుతూ ఉన్నారు. ఇది ఎవరి ఇల్లు అయి ఉంటుంది? నా ఇల్లు కాదే, ఇదంతా ఇక్కడ ఎలా వచ్చింది అని కుచేలుడు దిగ్భ్రాంతి చెంది ఉండగా, దేవత అన్నట్టుగా ఉన్న స్త్రీ పురుషులు మేళ తాళాలతో ఎదురువచ్చి భవనంలోకి అతన్ని తీసుకుపోయారు. మారు వేషంలో ఉన్న లక్ష్మీదేవతలాగా కుచేలుడి భార్య వచ్చి తన భర్తను చూసి కన్నీరు పూసుకు వచ్చే కన్నులు గట్టిగా మూసుకొని భర్తతో నమస్కరించి మనసులో అతన్ని ఆలింగనం చేసుకున్నది. ఇదంతా చూసి కుచేలుడు తనలో తానై, నాకీ ఐశ్వర్యమంతా కృష్ణుని చూసి రావడం చేతనే కలిగింది ఉంటుంది. మరో కారణం ఏదీ కనబడటం లేదు. స్నేహితుడంటే అలాగే ఉంటాడు. తాను పుచ్చుకున్నది కొంచెమే అయినా దాన్ని చాలా ఘనంగా భావిస్తాడు. తాను ఇచ్చేది ఎంతో గొప్పది అయినా దాన్ని స్వల్పంగానే భావిస్తాడు అనుకున్నాడు. అటు తర్వాత సకల ఐశ్వర్యాలతో కుచేలుడు తన భార్యతోనూ బిడ్డలతోనూ సుఖంగా జీవించాడు. అలా కుచేలుడు శ్రీకృష్ణుని అక్షయ తృతీయ రోజు కలిసి సంపదలను పొందాడు. ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి మహత్యంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు, దరిద్రం మీ దరిచేరదు, సిరి సంపదలు లభిస్తాయి. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య, సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్య వ్యవసాయ కుటుంబం. 2 కొడుకులు, 2 కుమార్తెలు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉన్నారు. పిల్లలు వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చు పెరగసాగాయి. మగ పిల్లలు 2 పాఠశాలలోకి వెళ్ళి వారు, ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడపడం కష్టంగా ఉండేది. అలాగని తేనె వ్యాపారం చేసి మరికొందరు సంపాదించుకున్నదంటే రామయ్యకు ఏ వ్యాపారము రాదు. వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగా నెట్టుకు వస్తూ ఉన్నాడు. సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీ మహాలక్ష్మి నారాయణ ఆలయానికి వెళ్ళి స్వామి, అమ్మవార్లను దర్శించి వచ్చేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూర బంధువు వచ్చాడు. అతడు వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళ్తూ రామయ్యతో ఇలా అన్నాడు. రామయ్య, నిన్ను చూస్తే నాకు ఎంతో బాధ వేస్తున్నది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకు వస్తున్నావో కదా. ఇంకా ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపద చూస్తే చాలా తక్కువగా ఉన్నది. ఇల్లు గడవటమే కష్టంగా ఉన్నది. నీకొక విషయం చెప్తాను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉన్నది. అక్కడ శ్రీ మహావిష్ణువు అష్టలక్ష్మిగా వెలిసింది. భక్తులకు పూజలు అందుకుంటుంది. ఆ తల్లి మహామహిమవంతులను ప్రజలందరి నమ్మకం. ఈ దంపతులు 2 ఒక్కసారి మా ఊరు వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి. ఆ తల్లి అనుగ్రహంతో మాకు మంచి రోజులు వచ్చి జీవితం శుభప్రదంగా గడుస్తున్నది అని అన్నాడు. ఇది విని ఆ దంపతులు 2 ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తామని చెప్పారు. ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకొని ఊరి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఉదయం లేవగానే దంపతులు 2 కూడా స్నానమాచరించి పూజ గదిలో ఉంచి లక్ష్మీనారాయణ పూజించారు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు. స్వామి శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షకుడవు, ఆపద్ బాంధవుడవు. నిన్ను నమ్మిన వారిని రక్షించి అమృతమూర్తివి. మమ్ములను ఈ కష్టముల నుంచి బయటపడేసే మార్గం నీదే తట్టి ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారాలు. ఓ మహాలక్ష్మి జగన్మాత, మిక్కిలి దయతో కూడి ఉన్న మీ చూపులతో మమ్ము కరుణించు తల్లి. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి. దయచేసి మమ్ముకు కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించి తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి. ఓ విజయకర్మ, మీకివే మా నమస్కారాలు అని ప్రార్థించి ఆ దంపతులు 2 11 రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టి పెట్టారు. కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయం దర్శనానికై బంధువులు ఊరి బయలుదేరి వెళ్ళారు. ఊరి చేరేసరికి సాయంకాలం అయింది. రాత్రి బంధువుల ఇంట్లో నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకొని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. అక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికి నిలయమైన ఉన్నందున ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది.
అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందించబడ్డారు. అఖిల లోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణి ప్రియ సఖి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువుతున్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవడంతో ఆశ్చర్యం వేసింది. శ్రీ లక్ష్మీనారాయణులు ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశించారు. అది శ్రావణ మాసం కూడా కావటం చేత ఆలయం అంతా కూడా ఎంతో దివ్యంగా అలంకరించబడింది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడ్డాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకువస్తున్నాయి. ఎటు చూసిన రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నది. ఆ ఆలయ అద్భుత శిల్పకళ సౌందర్యానికి రామయ్య, సుశీల దంపతులిద్దరూ ఎంతో మురిసిపోయారు. తనివి తీర ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆ ఆలయ మంటపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుడి వద్ద సరస్వతిగా, శ్రీమన్నారాయణుని వద్ద శ్రీ మహాలక్ష్మీదేవిగా, పరమేశ్వరుని వద్ద పార్వతీగా వాసిల్లుతున్నది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొదవ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతి నిత్యం ఆ తల్లిని స్మరించిన, కీర్తించిన సర్వ శుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తున్నాడు. రామయ్య దంపతులు ఆ పండితులు చెప్పిన విశేషాలన్నీ కూడా విని అక్కడ నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్న ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు. ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలుగా స్తుతించి తర్వాత ధైర్యలక్ష్మిని, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శించారు. ఎంతో దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ కూడా ఎంతో అద్భుతంగా దర్శనమిచ్చారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలుగా స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు. ఆలయం నుండి ఉలవలకు వచ్చి ముందు రామయ్య ఒక్కసారి కళ్ళ మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకుంటాడు. ఓ జగన్మాత, ఓ శ్రీ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు. అటు తర్వాత దంపతులిద్దరు కూడా తిరిగి తమ ఊరి చేరుకున్నారు. శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధించింది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఎన్నో లాభాలు వచ్చాయి. చుట్టుప్రక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు. ఎంత సంపద రావడంతో తాను ఆ రోజున శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకు ఇచ్చిన మాట మరిచాడు రామయ్య. ధన సంపాదనలో పడి భగవంతుని స్మరించడం కూడా మరిచాడు. అమ్మకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. తనతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాసాగాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది. తన సరుకు అమ్ముడుపోవటం లేదని, కష్టంగా మారిందని, తాను ఎంతో నాణ్యమైన సరుకు విక్రయించిన కొనేవారు లేక వ్యాపారం నష్టం రావడం మొదలైంది. వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో పంట సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయింది. అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడసాగాడు. ఇది ఇలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించటం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ, పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చునని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కూడా కోల్పోయాడు. ఏ పని చేయలేకపోయాడు. ఏదో తెలియని నిరాశ రామయ్యను ఆవహించింది.
కొన్ని రోజులకు గజలక్ష్మి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. అక్కడితో రామయ్య అప్పుల పాలయ్యాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ములను ఆగ్రహానికి గురి అయిన వాడే రామయ్య అనేక కష్టాలు పడ్డాడు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పుల పాలై ఒక అద్దె ఇంట్లో నివసింపసాగాడు. ఎంతో వైభవంగా బ్రతికిన ఆ ఊరిలో తాను ఎందుకు కొనకాని వికారి వాడిలాగా బ్రతకవలసి వచ్చిందని చింతించాడు. ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలం అని తలిచాడు. అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువలనే ఇది జరిగిందని గ్రహించలేకపోయాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతడు ఎంతో మహిమ గలవాడని, ఎవరి చేతకమైన ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా చెప్పుకున్నారు. ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని కూడా విన్నవించారు. మీరి మాటలన్నీ కూడా సావధానంగా విన్న ఆ సాధువు కన్నులు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో ఒక స్మరించిన వాడే కన్నులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు. నాయనలారా, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవటం వల్లనే మీకీ గతి పట్టింది. నీవు ఒక్కసారి నీ బంధు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి అక్కడ తల్లులందరినీ కూడా దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తారని మొక్కుకున్నావు. కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాతనే నీకు కాలక్రమేణా ఆ మాట మరిచిపోయావు. ఆ తల్లులందరూ కూడా నిన్ను అనుగ్రహించటం వలనే నీవు వ్యాపారంలో ఎంతో లాభాలను ఆర్జించటం జరిగింది. నీ పంటలన్నీ కూడా ఎంతో ఎక్కువ దిగుబడిని ఇచ్చాయి. కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు. ఆడిన మాట తప్పడం వలనే నీకు ఈ దుస్థితి పట్టింది అని అన్నాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తాను అని అన్న మాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలగగానే కానరాని అహంకారంతో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుంచి బయటపడే ఉపాయం చెప్పి మమ్మల్ని అనుగ్రహింపవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు. ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వవైభవం మీకు కలుగుతుంది అన్నాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతడి వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్ళారు. రామయ్య దంపతులిద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజు ఉదయాన్నే లేచి త్వరగా కృత్యాలు తీసుకొని ఆలయ ప్రాంగణమంతా కూడా చీపురు తీసుకొని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన వారవటం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు. అటు తర్వాత తమ ఊరు వచ్చారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితి ఎంతో బాధపడి దిగి ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దామలసినదిగా కొంత సొమ్ము ఇచ్చాడు. అది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరొకటి కాదని ఆ దంపతులు తలిచారు. జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజుల్లోనే వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ లాభాలతోనే ఒక వ్యాపారం ప్రారంభించి దానిలోని ఎన్నో లాభాలు గడించాడు. వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు. 2 ఎకరాలు పొలం కూడా కొన్నాడు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం అంతా పంటలు కూడా బాగా పండి ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకూడదని తలచి పండితులకు విడిచి శ్రీ మహాలక్ష్మి లక్ష్మి ఆలయ శంకుస్థాపనకై శుభముహూర్తం నిర్ణయించాడు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది రోజుల్లోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైనది. చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళల్లో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడ లేదని పేరు వచ్చింది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. రామయ్య దంపతులు బ్రతికున్నంత కాలం సుఖంగా జీవించి శ్రీవర్ణ
ముక్తిని పొందారు. శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచే వారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. అలాగే ఈరోజు గంగాదేవి భూమి మీదకు ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం ఒక అడవిలో ఒక తోడేలు నివసిస్తూ ఉండేది. అది దగ్గర ఉన్న గ్రామాలలోకి వెళ్ళి పిల్లల్ని ఎత్తుకొని వచ్చి తినేస్తూ ఉండేది. అలా ఒక అమ్మాయిని ఎత్తుకొని వచ్చింది. ఆ పాపను చూస్తే దానికి చంపబుద్ధి కాలేదు. ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంది. అడవిలో తేనె పండ్లు తినిపించి పెంచి పెద్ద చేసింది. ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చాక ఒక యువకుడిని తెచ్చి అతడికి ఆ అమ్మాయిని కన్యాదానం చేసింది. కన్యాదానం ఫలం వల్ల ఆ తోడేలు మరుజన్మలో సకల చక్రవర్తిగా పుట్టింది. సగరుడు ఒకసారి కొలువు తీరి ఉండగా నారదుడు వచ్చి, నీవు పూర్వజన్మలో తోడేలువు, ఒక అమ్మాయిని చంపకుండా పెంచి కన్యాదానం చేశావు. ఆ పుణ్యఫలం వల్ల ఈ జన్మలో చక్రవర్తిపై పుట్టావు అని చెప్తాడు. అప్పుడు సగరుడు ఒక్క కన్యను దానం చేసినందువలనే చక్రవర్తిగా పుడితే చాలామంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే ఇంకా ఎంత పుణ్యం వస్తుందోనని ఆలోచించి తనకు 16,000 కన్యలు పుట్టాలని కోరుకుంటూ బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయసాగాడు. సగరుడు 16,000 కన్యలకు తండ్రి అయి వారి అందరికీ కూడా పెళ్ళిళ్ళు చేస్తే ఆ పుణ్యఫలం వల్ల అతడికి ఇంద్ర పదవి లభిస్తుందని, తన పదవికే మోసం వస్తుందని ఆలోచించి ఇంద్రుడు సరస్వతి దేవిని ప్రార్థించి సగరుడు బ్రహ్మదేవుని వరం కోరేటప్పుడు అతడి నాలుకపై ఉండే 60,000 పుత్రికలు అనే బదులు పుత్రులు అనేటట్లుగా చేయమని కోరాడు. సరస్వతీదేవి అలాగే చేసింది. సగరుడికి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలని కోరగా సగరుడు 60,000 మంది పుత్రికలు కావాలని అని అడగకుండా 60,000 మంది పుత్రులు కావాలని అడుగుతాడు. సగరుడు తన పొరపాటు గుర్తించేసరికి ఆలస్యమైపోయింది. బ్రహ్మ తదాస్తు అని మాయమైపోతాడు. సగరుడికి బ్రహ్మవరం ప్రకారంగా 60,000 మంది పుత్రులు జన్మించారు. వారందరూ కూడా పెరిగి పెద్దవారైన తర్వాత సగరుడు కన్యాదాన ఫలం లేకపోతేనేమి అశ్వమేధ యాగం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. మళ్ళీ ఇంద్రుడు అశ్వమేధ యాగం చేస్తే ఆ పుణ్యఫలం వల్ల సగరుడికి ఇంద్ర పదవి లభిస్తుందని, తన పదవికే మోసం వస్తుందని ఆలోచించి అశ్వమేధ యాగం సమయంలో ఆ అశ్వాన్ని దొంగిలించి ఆ పాతాళంలోకి ఒక గుహలో దాచాడు. అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయనకు ఒక వరం ఉంది. తన తపస్సు భగ్నం చేసిన వాళ్ళను ఆయన కోపంతో చూస్తే ఎదుటి వాళ్ళు భస్మమైపోతారు. సగరుడు అశ్వాన్ని వెతికేందుకు తన తమ్ముళ్లను పంపిస్తాడు. వాళ్ళు వెతికి అశ్వం ఎక్కడ ఉందో కనుక్కోలేక తిరిగి వచ్చేస్తారు. ఆ తర్వాత సగరుడు తన 60,000 మంది పుత్రులను పంపిస్తాడు. అశ్వాన్ని వెతుకుతూ భూలోకంలో కనబడకపోతే పాతాళలోకంలో ఉంటుందేమోనని వారు భూమిని తవ్వుతూ పోతూ ఉంటారు. పెద్ద అఘాతం ఏర్పడుతుంది. త్రవ్వుతూ పోతూ ఆ గుహ వరకు చేరుకుంటారు. అక్కడ కపిలముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అక్కడ అతనికి దగ్గరలోని అశ్వము ఆ స్తంభానికి కట్టివేయబడి ఉంటుంది. అది చూసి వాళ్ళు కోపవృత్తులై మునిని దూషిస్తూ దొంగ తపస్సు చేస్తున్నట్లుగా నటిస్తూ ఉన్నవా అని గట్టిగా అరుస్తారు. దీనికి తపస్సులో ఉన్న కపిలుడు మాట్లాడు. వారికి కోపం వచ్చి ఆయనను కొడతారు. అప్పుడు కపిలుడికి తపోభంగమై కళ్ళు తెరుస్తాడు. ఆ 16,000 మంది సగర పుత్రులు భస్మమై బూర్దిగా మారిపోతారు. ఆ విషయం ముందు నారదుడికి తెలుసుకొని సగరుడు చాలా దుఃఖిస్తాడు. వాళ్లకు పుణ్యలోకాలు కలగచేయాలని అనుకుంటాడు. నారదుడు వచ్చి గంగను కూర్చి తపస్సు చేసి గంగను ఆ భస్మరాశి మీద పారేటట్టుగా చేస్తే వారికి పుణ్యలోకాలు కలుగుతాయని చెప్తాడు. సగరుడు 1000 ఏండ్లు తపస్సు చేస్తూనే మరణిస్తాడు. సగరుడికి 3వ తరం వాడు దిలీపుడు కొడుకు అయినటువంటి భగీరథుడు తన ముత్తాతల అనుమతిని ఆదేశాలనుసు మేరకు యాగాశ్వమును వెతుకుతూ వెళ్తాడు. పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమం చేరి అచట గల
యాగాశ్వమును గుర్తించి కపిల మహర్షికి నమస్కరించి ఆయన అనుమతితో ఈ యాగాశ్వమును తీసుకున్నాడు. అవి అక్కడ పడి ఉన్న బూడిద కుప్పలు తన పితామహులవని మహర్షి కోపానికి బలి అయినందువలన వారికి ఉత్తమ గతులు కలగక ప్రేతాత్ములై ఆకలి దప్పుకలచే పూడింపబడుతూ ఉన్నారని తెలుసుకున్నాడు. తన పూర్వీకులకు ఉత్తమ గతులు లభించాలంటే ఆకాశంలో ఉండే సూర్యగంగాను పాతాళానికి తెప్పించి సగరుల బూడిద కుప్పలపై ప్రవహింపచేసేటట్లుగా చేస్తే వారు ఉత్తమ గతులను పొందుతారని కపిల మహర్షి ద్వారా తెలుసుకున్నాడు. తన పితామహులకు జలతర్పణాలను విడిచి యాగాశ్వంతో రాజ్యము చేరి యాగము పూర్తి చేయించాడు. తన పూర్వీకులకు ఉత్తమ గతులు కలగలేదని చింత భగీరథుడిని వీడలేదు. రాజ్య పరిపాలన బాధ్యతలను తమ వంశస్థులకు అప్పగించి తాను సురగంగను భూమికి తెచ్చుటకు గాను కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ అతడికి ప్రత్యక్షమై పాతాళ లోకంలో ఉన్న తన పూర్వీకుల ప్రేతాత్మ పోయి స్వర్గం లోకం చేరుకునేందుకు గాను గంగను ఇతరులకు అనుమతించమని ప్రార్థించాడు. అందుకు సృష్టికర్త గంగ భూమిపైకి వచ్చుటకు వరమిచ్చాడు. అందుకు సంతోషించిన భగీరథుడు గంగాదేవిని ప్రార్థన చెయ్యగా సురగంగ ప్రత్యక్షమై తాను బ్రహ్మ సూచన మేరకు భూమిపైకి వచ్చుటకు సిద్ధమైనని తాను ఆకాశం నుండి కిందికి దూకినప్పుడు కలిగే ఉద్రిక్తికి భూమిని రెండుగా బద్దలవుతుందని చెప్పింది. తనను భరించగలిగిన నాథుడు ఎవరని అడిగి చిరునవ్వు నవ్వి అదృశ్యమైంది. అంతటి భగీరథుడు మరలా బ్రహ్మ గురించి కొన్ని వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ మరలా ప్రత్యక్షమై ఏమి వరం కావాలని అడిగాడు. సురగంగను భరించగలిగే నాథుడెవరని ప్రశ్నించగా అందుకు విధాత ఈ 14 భువన బాండవులలో సురగంగను వహించగలిగిన వాడు, ఆమె మహమును అదుపు చేయనివాడు ముక్కంటి శివుడు ఒక్కడేనని సమాధానమిచ్చి అంతర్ధానమయ్యాడు. భగీరథుడు పట్టు విడవక దీక్షతో మరి యొక్క కొన్ని వేల సంవత్సరాలు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు. భగీరథుడు తపస్సుకు మెచ్చిన వాడై మహేశ్వరుడు దర్శనమిచ్చి అతని ప్రార్థనను మన్నించి గంగ తన తలపైకి దూకవచ్చునని చెప్పాడు. చంద్రశేఖరుడు జుటాజూటము విదిలించి హిమాలయాల నుంచి కిందకు తోకడానికి సిద్ధపడి అహముతో ఉన్న గంగను చూసి చిరు మందహాసం చేశాడు. తన నడుముపై చేతులను ఉంచి నిలిచిన శంకరుడిని పరిహాస దృష్టితో చూసిన గంగా వేగంగా తిరిగి సుడులతో ఉద్రిక్తతో ప్రవహిస్తూ తనలోని మూసళ్ళు వీణాలు జలచరములన్నిటితో సహా పరమేశ్వరుని పాతాళానికి తొక్కివేయాలనే ఉద్దేశంతో మహావేగంతో శివుడిపైకి ఉరికింది. అంతట పరమేశ్వరుడు చాపిన తన జటలను చుట్టి ఇంతటి గంగను తన జటలలో బంధించి వేశాడు. గంగ ఆకాశం నుండి పడుతూనే ఉంది, శివుడి జడలో తిరుగుతూనే ఉంది. వేల సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, కానీ కనీసం ఒక్క చుక్క కూడా గంగా జలమైనా సరే భూమిపైన చెందలేదు. ఇంతటి తన సింహ తర్వాత భూమికి చేరిన తర్వాత జడలో బందీ అవడాన్ని చూసిన భగీరథుడు గంగను విడిచి కరుణించమని శంకరును ప్రార్థించాడు. వెంటనే శివుడు గంగను ఒక సన్నని పాయలాగా తన జటాజూటం నుండి విడవగా గంగ దాతిని చేరింది. గంగను చూసి సంతోషించిన భగీరథుడు గంగను అనేక విధాలుగా స్తుతించాడు. గంగా మాత భగీరథుడితో నేను నీ వెంట వచ్చేటప్పుడు నువ్వు వెనుదిరిగి చూడరాదు అన్న షరతు విధించింది. ఆ షరతుకు ఒప్పుకొని మహా ఆనందంతో భగీరథుడు ముందుకు సాగాడు. గంగ అతన్ని అనుసరించుచు తన మార్గంలోని వాటిని తనలో కలుపుకుంటూ అంతకు తన వేగాన్ని పరిమాణాన్ని రింపచేస్తూ భగీరథుని వెంట సాగింది. ఈ క్రమంలో తన మార్గంలో ఉన్న జహ్న మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తింది గంగ. జహ్న మహర్షి కోపంతో తన ఆశ్రమమును ధ్వంసం చేసిన గంగా నదిని తన యోగ శక్తి చేత ఔపోసన పట్టాడు. ఒక్కసారిగా తనను అనుకరిస్తున్న గంగాదేవి సవ్వడులకు వినపడకపోయేసరికి వెనుదిరిగి చూసిన భగీరథుడు నిశ్చేష్టుడై మహర్షి ద్వారా జరిగిన తెలుసుకున్న భగీరథుడు గంగను విడవమని మహర్షిని పరి విధాలుగా ప్రార్థింపగా మహర్షి గంగను తన కుడి చెవి నుండి విడిచిపెట్టెను.
జహున మహర్షి నుండి ఉద్భవించినది కాబట్టి గంగ జాహ్నవి అయినది. ఈ విధంగా గంగ భగీరథుడిని అనుసరించి పాతాళ లోకం చేరి అతన్ని పూర్వీకుల బూడిదపై పడిగించి వారికి ఉత్తమ గతులను ప్రసాదించింది. ఇంత కఠోర శ్రమపడి భగీరథుడు గంగను దివి నుంచి భువికి తీసుకువచ్చాడు గనకనే గంగా నది భగీరథి అని కూడా అంటారు. అలా గంగాదేవి అక్షయ తృతీయ రోజే భూమి మీదకు వచ్చింది. ఈ అక్షయ తృతీయ రోజు స్కాంద పురాణంలోని ఈ కథను వింటే చాలు 2 నిమిషాల్లో మీ జాతకం మారిపోతుంది. అగస్త్యుడికి స్కందుడు ఈ విధంగా వ్యాసుడి కథను వివరిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు వ్యాసుడు సౌనకాది మునులుండే నైమిక అరణ్యానికి వెళ్తాడు. వేదాలను విభజించిన వాడని, పురాణాలను రక్షించిన వాడని వ్యాసుడికున్న గౌరవంతోనూ మునులు ఆయనను మర్యాదలు చేస్తారు. అప్పుడు ఆ మునుల మధ్య ముక్తినిచ్చేవాడని విశ్వేశ్వరుడా లేక విష్ణుమూర్తియా అని చర్చ జరుగుతుంది. చివరకు ఆ మునులందరూ కూడా విశ్వేశ్వరుడు ఒక్కడే ముక్తిదాత, మరి ఒకడు లేడు అని అంటూ ఉంటారు. అయితే అప్పుడు వ్యాసుడు లేచి చెయ్యి పైకెత్తి, ఇదిగో మేము చెబుతూ ఉన్నాము వినండి. వేదాలలోని, పురాణాలలోని, మహాభారతంలో వర్ణింపబడిన వాడొక్కడే ఆయన విష్ణుమూర్తి. ఇతడే అంటే అతడే సృష్టి స్థితి లయలకు కారణభూతుడైన ఆది పురుషుడు కాబట్టి అతడే మోక్షప్రదాత, శివుడు కాదు అని చెప్తాడు. అది విన్న మునులందరూ కూడా ఆశ్చర్యపోయి, మహానుభావ, నువ్వు సర్వజ్ఞుడవు, నీకంటే బాగా తెలిసిన వారెవ్వరు ఉన్నారు? అయితే నువ్వు ఇప్పుడు అంటున్న ఆ మాటలు ఖచ్చితంగా కాశీలో విశ్వేశ్వర సన్నిధిలో చెబితే మాకు ఆనందం కలుగుతుంది అని అంటారు. వ్యాసుడు అంగీకరించి తన 10,000 మంది శిష్యులతో మునులతో కాశీకి వెళ్తాడు. అక్కడ స్నానం చేసి విందు మాధవుని భక్తితో సేవించి స్తోత్రాన్ని చేస్తాడు. ఆ తర్వాత నృత్య గీత వాయిద్యాలతో మాధవుణ్ణి సేవిస్తాడు. ఆ పిమ్మట మాధవుడు ఒక్కడే మోక్షదాత అని చేతులు పైకెత్తుతాడు. అప్పుడు అతని చెయ్యి ఎత్తినట్లే స్తంభించుకుపోతుంది, మాటలు కూడా స్తంభించుకుపోతాయి. అప్పుడు మాధవుడు వచ్చి, ఓయి వ్యాప, ఎంత తప్పు చేసినావు? ఈ విశ్వంలో ఈశ్వరుడు అతడొక్కడే, వేరొకళ్ళు లేరు. ఆయన దయవల్లే నేను చక్రినైనాను, లక్ష్మీ స్తుతుడైన త్రైలోక్యాన్ని సక్షించే సామర్థ్యం అతని వల్లే నాకు కలిగినది. నువ్వు శుభాన్ని కోరాలు అంటే శంకరును స్తుతించు అని అంటాడు. అప్పుడు వ్యాసుడు తన కంఠాన్ని తాకుమని సన్నజేస్తాడు. విష్ణు అలా చేయగా నంది వల్ల స్తంభించిన వాక్కు అంగములో తిరిగి సాధ్యంలోకి వస్తాయి. అప్పుడు వ్యాసుడు శ్రీ మహాదేవుని అనేక విధాలుగా స్తుతిస్తాడు. ఆ తర్వాత వ్యాసుడు నిత్యం స్నానం చేసి ముక్తిని మంటపంలో కూర్చొని శిష్యులకు విశ్వేశ్వరుని దివ్య మహిమలను, వేద పాఠాలను గురించి చెప్తూ గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు విశ్వనాథుడు అన్నపూర్ణతో వ్యాసుడికి భిక్ష దొరకకుండా చెయ్యు అని చెప్తూ ఉంటాడు. ఆమె కాశీ అందరి సర్వ గృహిణిలో హృదయంలో ఆమెసించి వ్యాసుని శిష్యులకు భిక్షగా వచ్చినప్పుడు ఏదో ఒక వంక చెప్పి భిక్ష పెట్టకుండా చేస్తుంది. ఆనాడు శిష్యులతో వ్యాసుడు ఉపవాసం చేస్తాడు. మరునాడు ఎంతో ప్రకారంగా భిక్షకు బయలుదేరుతాడు. వ్యాసుడికి కాని శిష్యులకు కానీ ఏ ఇంటి దగ్గర భిక్ష దొరకలేదు. వ్యాసుడు శిష్యులతో, మనకు నిన్న ఈరోనాడు భిక్ష దొరక్కపోవడానికి హేతువు ఏమీ ఉంటుంది? మిగిలిన వారికి లభిస్తుంది కదా, మనకు మాత్రమే ఎందుకు లభించటలేదు? ఎవరైనా అడ్డుపడ్డారా విచారించి రండి అని పంపగా వారు వెళ్ళి వచ్చిన, గురుదేవ, నువ్వు అందరూ క్షేమంగానే ఉన్నారు, ఎవరికి దారిద్ర్యం లేదు, ఎవరు అడ్డుపడలేదు, అందరూ శ్రీ విశ్వేశ్వర ఆరాధకులే. మనకు భిక్ష లభించకపోవడానికి కారణమేమిటో తెలుసుకోవాలి లేదు అని విన్నవిస్తారు. వ్యాసుడు కాశీ సర్వ విద్యలకు నిలయం, లక్ష్మీ నివాసం, ముక్తి క్షేత్రం. అందువల్ల ఇక్కడ ఉండేవారు గర్వించి మనకు భిక్ష పెట్టేవారు కాదు అని ఒక రోధంతో కాశీలోని నివసించే వారికి 3 తరాల వరకు విద్యా సంపద ముక్తి లేకుండా గాక అని శపిస్తాడు. సంభవించిన వారికి కూడా మళ్ళీ భిక్షకై వీధి తిరుగుతారు, కానీ భిక్షకు లభించదు. కోపంతో చేతిలో భిక్ష పాత్రను నేల మీద పగలగొట్టి ఆశ్రమానికి పోతూ ఉండగా ఒక ఇల్లాలు
వ్యాసుని పిలిచి, మునీంద్ర, నా భర్త అతిథులకు పెట్టకుండా ఏది తినడు. ఈరోజు అతిథులు ఎవ్వరూ రాలేదు. ఆయన భుజించకుండా కూర్చున్నాడు. మీరు అతిథులుగా దయచేయండి అని పిలుస్తుంది. వ్యాసుడు ఆమెను చూసి ఆశ్చర్యపడి, అమ్మా, నువ్వు ఈరోజు కాశీలో మా మోహం చూసిన వారు లేరు. నువ్వు భోజనానికి పిలిచావు, సంతోషము. మేము మొక్కడినే కాదు, నాకు 10,000 మంది శిష్యులు ఉన్నారు. వారు కూడా నాలాగే ఆకలిని తట్టుకోలేక ఉన్నారు అంటాడు. ఆ ముత్తైదువు, అలా అయితే మీరందరూ భోజనానికి రండి, ఆలస్యం చేయకూడదు అనగా వారందరూ కూడా సంతోషపడి వస్తారు. పాద ప్రక్షాళన చేసుకొని అందరూ కూర్చుంటారు. వడ్డించిన పదార్థాలను చూడకుండానే వ్యాసుడు శిష్యులు భుజిస్తారు. కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి ఆ ఇల్లాలిని తురిమించి బయలుదేరడానికి సిద్ధపడతారు. అప్పుడు ఆ ఇల్లాలు వ్యాసునితో, తీర్థయ్య, వ్యాసులకు ముఖ్య ధర్మం ఏది అని మా భర్త అడుగుతూ ఉన్నాడు అని ప్రశ్నిస్తుంది. దానికి వ్యాసుడు, తల్లి, అల్పజ్ఞుడని నేనేమి చెప్పగలను? అన్నీ నీకు తెలుసు, అడుగుతున్నావు కనుక చెప్తూ ఉన్నాను. ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం, తిన్నవారు అన్నదాతకు సంతోషం కలిగించడం కన్నా ఉత్తమ ధర్మం లేదని అంటారు. ఆమె అదే ధర్మమైతే యథాశక్తిగా చేస్తూ ఉన్నాను. నీవు సామాన్య ధర్మాలను చెప్పు అని అంటుంది. అప్పుడు వ్యాసుడు ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం, తానున్న స్థానం వృద్ధులంతా కూడా కోరుట అనేది మానవుడికి సామాన్య ధర్మాలను చెప్తాడు. అది విన్న వృద్ధ గృహస్థుడు, మునీంద్ర, ఈ ధర్మాల్లో నీ దగ్గర ఉన్నవన్నీ కూడా అని ప్రశ్నించగా వ్యాసుడు నిశ్చేష్టుడై చూస్తూ ఉంటాడు. మళ్ళీ ఆయన ఇలా అన్నాడు, నీ ధర్మాల గురించి చెప్పడానికి వినవే అర్హుడివి. నీకన్నా మృదువైన మాటల తీరు, ఆలోచించే పనిచేయ స్వభావం ఉన్న, ఇంటికి మేలు కోరే తత్వం, ఇతరుల ఔన్నత్యాన్ని సహించే శాంత స్వభావం ఉన్న మరి ఎవ్వరికీ ఉండవు. మహానుభావుడు గనుక నువ్వు చెప్పగలవు, చెప్పమని అర్చించగలవు అని కూడా వ్యంగ్యంగా మాట్లాడతాడు. అంతటితో ఆగక, నీకు నీ అభ్యాగం వలన భిక్ష దొరకలేదు, దానికి పురవాస దోషం ఏమున్నది? ఎందుకు వారిని అనవసరంగా శపిస్తావు? ఇది నా రాజధాని, దీనిపై నీ వంటి వారు శాపాలు పనిచేయవు. నీ వంటి క్రోధుడు మహాపుణ్యక్షేత్రమైన కాశీలో నివసించడానికి అర్హుడు కాదు. వెంటనే ముక్తి క్షేత్రమైన కాశీని వదిలి వెళ్ళు. ఈ కాశీపై ఎవరైనా దుర్మార్గాన్ని చూపించినచో వాడు రుద్ర పిశాచమవుతాడు అని కఠినంగా మాట్లాడతాడు. అది విన్న వ్యాసుడు గడగడ వణుకుతూ వాడి పాదాలపై పడి, జగన్మాతతో, తల్లి, నేను అనాథుడని, అవివేకుడిని, నిన్నే శరణు పొందాను, రక్షించు, నీ కుమారుని వంటి వాడిని, విశ్వనాథుని శాపం నుండి కాపాడు. కాశీని విడిచి నేను బ్రతకలేను. ప్రతి అష్టమి నాడు, ప్రతి మాస శివరాత్రి నాడు నాకు కాశీ ప్రవేశానికి అనుమతి ఇవ్వు అని అడిగినంత ప్రార్థిస్తాడు. ఆ జగన్మాత కరుణామూర్తి అయి తన భర్త వైపు చూస్తుంది. తర్వాత వ్యాసునితో నీ కోరిక తీరుతుంది అని పలుకుతుంది. ఆ తర్వాత ఆ దంపతులు అంతర్ధానమైపోతారు. వ్యాసుడు వెంటనే కాశీని విడిచి గంగకు తూర్పు తీరంలోనే నివసిస్తూ నిత్యం కాశీ నగరం వైపు చూస్తూ నిట్టూర్చుకుంటూ తన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఉంటాడు. అప్పుడు అతను నివసించటం ప్రాంతమే వ్యాస కాశీ యాత్రలకు వెళ్ళిన వారు వ్యాసీశ్వరుని దర్శించుకొని వెంటనే తిరిగి వచ్చేస్తారు. వ్యాస కాశీలో నివసించారు. అగస్త్యునకు స్కందుడు ఈ కథ చెప్పి, మునీశ్వర, కాశీ శుభం కోరేవారికి ఎల్లప్పుడూ కూడా శుభమే కలుగుగాలి అని చెప్తాడు. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 2 నిమిషాల్లో మీ జాతకం మారిపోతుంది, మీ దశ తిరిగిపోతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోటి రూపాయల బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథలను వినగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజు ఈ విధంగా చేసుకోండి. 5 ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి. ఏమీ కొరకపోయినా సరే కనీసం ఉప్పు ప్యాకెట్ అయినా తెచ్చుకోండి. ఆరోగ్యంగా జీవించండి.